వేడిగా సాగిన ఫిలిం ఛాంబర్ ఎన్నిక పోలింగ్ ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు విడుదల చేస్తారు. ఇక మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫిలిం ఛాంబర్లో 3,355 మంది సభ్యులుండగా పెద్ద నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్కు, చిన్న నిర్మాతలు మన ప్యానెల్కు మద్దతు తెలిపారు. ఇక పోలింగ్లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మొత్తం అధ్యక్ష, కార్యదర్శితో పాటు 32 మంది కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్యానెల్ కి అంటే రెగ్యులర్ గా ఉండే ప్యానెల్ కి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో పనిని కల్పిస్తున్నారో వాళ్ళ చేతికి ఛాంబర్ పగ్గాలు అప్పచెప్పడం అనేది ఒక కరెక్ట్ గా ఉంటుందని, ఎప్పుడూ సినిమాలు చేయని వాళ్ళు, సినిమాలు చేయకుండా 10 ఏళ్లుగా ఉంటున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏం చేయాలో చెప్పడం అనేది ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అగ్రెసివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ సూర్యదేవర నాగవంశీ కావచ్చు, మైత్రి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని ఎలక్షన్స్ లో నిలబెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఎలక్షన్స్ ముగిశాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి ఓటేయాలి. ఎవరైతే వర్కర్స్ వేజెస్ గురించి పోరాడాలన్నా, లేకపోతే చాలా మంది చిన్న నిర్మాతలు తమకి ఎవ్రీ వీక్ తమ సినిమాలను చూడండి, రిలీజ్ చేయమని ఫోన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు అనువుగా ఉంటుంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని గెలిపించడం ద్వారా అనేది వాళ్ళు మెయిన్ క్యాంపెయిన్ గా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఛాంబర్ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. అగ్రెసివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సినిమాలు చేస్తున్న వాళ్ళకి, ఒకప్పుడు సినిమాలు తీసిన వాళ్ళకి, ఒకప్పుడు సినిమాలు చేసి ఇప్పుడు దాదాపుగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మధ్య సాగుతున్న పోరుగా చెప్పవచ్చు. ఈ గిల్డ్ ఫామ్ అయినా ఏం ఫామ్ అయినా కూడా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధికి ఇది ఎంత చేస్తాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళది, ఎప్పుడు ఒకప్పుడు పనిచేసిన వాళ్ళది కాదు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ కుమార్. రఘుపతి వెంకయ్యనాయుడు గారి నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఇంత వైబ్రెంట్ ఎలక్షన్స్ చూస్తున్నాం. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న విజయకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా, అదేవిధంగా విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ మా యొక్క స్టూడియోస్ సెక్టర్లో కూడా ఉన్నాను. అందరూ నిలబడిన వాళ్ళందరూ మంచోళ్లే, చాలా శక్తివంతమైన వాళ్ళు నిలబడ్డారు. ఈసారి ఈ సమయంలో మన భారతదేశంలో ముందుకెళ్తున్నప్పుడు మన పరిశ్రమ మంచి శక్తి ఉన్న వాళ్ళు నిలబడ్డం ముఖ్యం. వాళ్ళు నిలబడ్డారు. మంచి ప్యానెల్ గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ టైంలో ఈ కోఆర్డినేషన్ అనేది బిట్వీన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంది. మంచి స్పోక్స్ మ్యాన్, మంచి బ్రెయిన్ ఉన్న వాళ్ళు నిలబడి నిలబడి ముందు తీసుకెళ్ళాలి. సో వీ హ్యావ్ ఓటెడ్ ఫర్ ది బెస్ట్ పీపుల్ ఆఫ్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ. నా యొక్క ఇండివిజువల్ దాంట్లో ఐఎమ్ విషింగ్ ద బెస్ట్ పీపుల్ విన్. మరింత తెలుగు పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళంతా